మీరు చూపించిన కృపను బట్టి తండ్రి మేము సంఘముగా చేర్చబడి మీ కుమారు రక్త శరీరాలలో నాయన చేయి వేసి తండ్రి మీ ఎదుట నాయన నిలవబడి ఉన్నాం తండ్రి. ఎన్నో అమూల్యమైన మాటలు మా పెద్దల ద్వారా తండ్రి, ఆత్మీయుల ద్వారా నాయన మేము విన్నాం తండ్రి. ఈ సమయంలో మేము కూడా తండ్రి కొన్ని మాటలు ఆలోచిస్తుండగా మాకు సమయోచితమైన జ్ఞానాన్ని ప్రసాదించండి తండ్రి. నాయన నీ మాటలు తండ్రి, నీ మాటల ప్రకారం మేము బ్రతకడానికి నాయన మమ్మల్ని మేము తండ్రి సిద్ధం చేసుకుని తండ్రి తిరిగి వెళ్ళగలుగుటకు తండ్రి నీ కృప అనుగ్రహించమని యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ముందుగా మరి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన మన కన్న తండ్రి అయిన దేవునికి మరి యేసుక్రీస్తు వారి పేరట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే మన ఆత్మీయ అన్నగారు జి ఆనంద్ అన్న గారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే క్రీస్తు సంఘం ఐదుగురులో ఉన్న మీ అందరికీ కూడా క్రీస్తు పేరట నా వందనాలు. ప్రేమని దేవుని వారులారా, మరి ఈరోజు దైవ సేవకులు ఆనందన్న గారు మరి ఐతరంపేట క్రీస్తు సంఘానికి వెళ్ళి ఉన్నారు. మరి అందు నిమిత్తం సంఘంలో మరి మాట్లాడాలని మరి అవకాశాన్ని ఇవ్వడం జరిగింది. కాబట్టి మరి కూడి వచ్చిన మనం అందరం కూడా కొన్ని మాటలు ఆలోచించేద్దాం. మరి ఇంతవరకు ప్రసన్న గారు అమూల్యమైన మాటలు మరి అందించారు. దేవుడి పిల్లలతో మరి ఎలా ఉంటే ఆయన వారితో ఎలా ఉంటాడో అన్న విషయాలను మరి ప్రసన్న గారు తెలియపరిచారు. మనం కూడా కొన్ని మాటలు మరి దేవునితో సంభాషణ అనే మరి అంశాన్ని కొన్ని మాటలు మనం తెలుసుకుందాం. ప్రేమని దేవుని వారులారా, మరి రక్షించబడిన ప్రతి ఒక్కరితో దేవునికి అనుబంధం ఎలా ఉండాలని ఆయన అనుకుంటాడంటే మరి ఆయనతో ప్రతిదినం మాట్లాడాలని ఆయన అనుకుంటాడు. మరి అలా మాట్లాడేదాన్ని మనం ఏమంటామంటే మరి ఈనాటి క్రైస్తవులు ఏమంటారంటే ప్రార్థన అంటారు. నిజంగా ప్రార్థన రక్షించబడిన ప్రతి ఒక్కరూ లేదా క్రైస్తవులు ఈరోజు ప్రతిదినం ప్రార్థన చేస్తున్నారా అని మనం ఆలోచిస్తే చాలామంది ప్రార్థించడం లేదండి. ఈరోజు మరి క్రైస్తవ సంఘాలలో ఎక్కువగా బోధించడానికి లేదా ఇతరులకు చెప్పడానికి ఆశపడుతున్నారు తప్ప నిజంగా ప్రార్థన జీవితాన్ని మరి క్రైస్తవులు కోల్పోతున్నారు. నిజంగా దేవునితో మాట్లాడకుండా మనం ఇతరులకు ఎన్ని చెప్పినా మరి ఇతరులతో ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా వ్యర్థమే. దేవునితో మన సంబంధం సఖ్యతగా మరి దేవుని దృష్టికి మనం యోగ్యులుగా ఉండాలి. మరి ఒక ఉపాధ్యాయుడు మరి తన విద్యార్థికి చిన్నప్పటి నుంచి మంచి బుద్ధులు నేర్పిస్తాడు, ఎన్నో పాఠాలు నేర్పిస్తాడు. మరి ఆ విద్యార్థి జ్ఞానంలో ఎదిగి పెద్దవాడైన తర్వాత మరి ఎప్పుడైనా ప్రయాణంలో ఉన్నప్పుడు తనకు విద్య నేర్పించిన ఆ గురువు ఎక్కడైనా కనబడినప్పుడు తనతో మాట్లాడకుండా ఆ విద్యార్థి సైలెంట్గా వెళ్ళిపోతే మరి గురువు ఎంత బాధపడతాడంటే, నేను ఇతనికి విద్యాబుద్ధులు అన్నీ నేర్పించాను, చిన్నప్పటి నుంచి ఎంతగానో మంచి బోధను ఇతనికి ఇచ్చాను, కానీ ఈరోజు పెరిగి పెద్దవాడైన తర్వాత మరి విద్యను నేర్చుకున్న తర్వాత నన్ను విడిచిపెట్టి వెళుతున్నాడని ఎలా అయితే ఆ గురువు ఒక టీచర్ బాధపడతాడో, అలాగే క్రీస్తును నమ్ముకున్న మనము బైబిల్ నేర్చుకుంటున్నామని, బైబిల్లో ఎదిగామని, మరి పెద్దవారం అయ్యామని తెలుసుకున్న మనము దేవునితో మాట్లాడకుండా ఉంటే ఆయన కూడా అంతే బాధపడతాడు. ప్రార్థన అనేది దేవునితో మాట్లాడే ఒక ఉన్నతమైన అవకాశం. ప్రతి క్రైస్తవునికి ప్రార్థన అనే ఆయుధం ఖచ్చితంగా ఉండాలి. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడటం. మరి బైబిల్లో ప్రార్థన మరి దేవునితో మాట్లాడిన భక్తులు ఉన్నారా మనం ఆలోచన చేస్తే చాలామంది ఉన్నారండి. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ప్రార్థన విడిచిపెట్టకుండా ప్రార్థన చేసిన వారు అనేక మంది ఉన్నారు. నిజంగా ప్రార్థనలో ఉన్న శక్తి, ప్రార్థన అంత ప్రాముఖ్యమైనదా, ప్రార్థన అంత శక్తి కలిగినదా అని మనం ఆలోచన చేస్తే బైబిల్లో ఒక అద్భుతమైన మాట దేవుడు మన కొరకు రాయించాడు. దాన్ని చదువుకుందాం. క్రొత్త నిబంధన గ్రంథము అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 42వ వచనం మనం చదువుకుందాం. ప్రార్థనలో ఎంత శక్తి ఉందో, ప్రార్థన చేస్తే ఏమవుతుందో ఇక్కడ దేవుడు రాయిస్తున్నాడు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తలుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. అలాగే అప్పుడు ప్రభువు నామమందు ప్రార్థన చేయవారందరూ రక్షించబడుదురని దేవుడు చూపుచున్నాడు అనే వచనం ఉంటుంది చూడండి.
ఇంకా మన పైన నాన్న ఈ వాగ్దానమును మీకు మీ పిల్లలకు ఎన్నో వచ్చినాక 39 వచనం. 2వ అధ్యాయము 39 వచనం ప్రభు అయిన నామము చదవండి. ఈ వాగ్దానము మీకు ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును క్షమించండి. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 21 వచనం. అపోస్తుల కార్యములు అప్పుడు ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుదురు అని దేవుడే చెప్తున్నాడంట. ఏమండి, బాప్తిసం తీసుకొని ఏమండి సంఘంలో చేర్చబడి మరి వాక్యం చెప్పినంత మాత్రాన మనం రక్షించబడినట్టు కాదు. ఇక్కడ దేవుడే చెబుతున్నాడు. ఏమండి, అపోస్తుల కార్యంలో పరిశుద్ధాత్మ ప్రేరణ వలన రాయబడిన ఈ బైబిల్లో దేవుడు ఏం చెబుతున్నాడు? ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయ వారందరూ రక్షణ పొందుతారు. ప్రభు నామం బట్టి వెళ్ళి వాక్యం ప్రకటిస్తే కాదు, వాక్యం ప్రకటించాలి, అది కూడా ప్రాముఖ్యమే. కానీ దేవునితో మనకు సరైన సంబంధం ఉండాలంటే అది ప్రార్థనతోనే సాధ్యం. ఏమంటే మనం ఇష్టపడిన వారితో ఎప్పుడు మాట్లాడాలని అనుకుంటాం. ప్రయాణంలో కానీ ఏదైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కానీ ప్రతి క్షణం వారితో మాట్లాడాలని అనుకుంటాం. అలాగే దేవుడు కూడా నా పిల్లలు నాతో మాట్లాడాలని ఆయన ఆశపడుతూ ఉంటాడు. మనం దేవుణ్ణి ఇష్టపడుతున్నామని మరి తెలిపే ఆ కార్యక్రమం ఏదైనా ఉందంటే అది ప్రార్థన. ప్రార్థన అంటే కుటుంబంలో కూర్చొని 2 పాటలు పాడుకొని మరి వాక్యం చదువుకొని మరి ప్రార్థన చేసుకుని ముగించడం అది కాదు. మనం వ్యక్తిగతంగా ప్రయాణంలో కానీ పనులలో కానీ ఎక్కడికి వెళ్ళినా దేవునితో మాట్లాడుతున్నామా, ప్రతి చిన్న విషయం దేవునితో మనం సంభాషణ చేస్తున్నామా అనేది మరి ప్రార్థన అంటే. ఇలాంటి సంబంధం మరి నేటి క్రైస్తవులకు ఉంది అని మనం ఆలోచన చేస్తే చాలా మందిలో లేదండి. ఏమండి, జ్ఞానం నేర్చుకున్న తర్వాత, బైబిల్ నేర్చుకున్న తర్వాత బైబిల్ చెప్పడానికే మనం ముందుంటాం, కానీ తండ్రితో సరైన సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి మనం వెనకడుగు వేస్తున్నాం. అలాగే మరి పాత నిబంధనలో భక్తులు ఎలా తండ్రితో కనెక్ట్ అయి ఉన్నారో మరొక వచనాన్ని మనం ఆలోచించేద్దాం. కీర్తన గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం. కీర్తనల గ్రంథము 55వ అధ్యాయము 17వ వచనం. ఇక్కడ దావీదు గారు మాట్లాడుతూ మరి ప్రతి ఒక్కరు తీయండి. సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, ఆయన నా ప్రార్థన ఆలకించును. ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? ఒక పూట కాదు, సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నేను ధ్యానించుచు మొరపెట్టుకుందును, అప్పుడు ఆయన నా ప్రార్థన ఆలకించును అంటున్నాడు. అంటే దావీదు గారికి దేవునికి ఎంత మరి సంబంధం, ఎంత ప్రేమ ఉందో మరి ఈ వచనాన్ని బట్టి ఆలోచిస్తే మనకు అర్థమవుతుంది. మనం ఈరోజు ఒక పూట ప్రార్థన చేయడానికి, తండ్రితో మాట్లాడడానికి మనకు విసుగు వస్తుంది. మరి వారమంతా మన పనుల్లో మరి మన ప్రయాణంలో బిజీగా ఉన్నాం. మనము ఆదివారము మరి మందిరానికి వస్తాం. మందిరానికి వచ్చిన వెంటనే ఎవరు వచ్చారు, మరి ఎవరు ఉన్నారు, మరి లైవ్లో ఎవరు మాట్లాడుతున్నారు అని చూస్తాం. కానీ మనం తండ్రి సన్నిధికి వచ్చాం, దేవుడు ఇక్కడ ఉన్నాడు, సంఘంతో పాటు ఉన్నాడు కనుక ఆయన ఉన్నాడని ముందుగా మోకరించి ప్రార్థన చేసి, తండ్రి నీ సన్నిధికి నేను వచ్చాను, ఇంతవరకు నన్ను కాపాడావు అని తండ్రితో మాట్లాడి వాక్యం వినడానికి వచ్చేవారు చాలా అరుదుగా కనిపిస్తారండి. నిజంగా దేవుడు కోరుకునేది ఏమిటంటే ప్రతి ఒక్కరూ ఆయనతో మరి ఫ్రెండ్లీగా, ఒక ఫ్రెండ్ ఎలా, మరి ఒక ప్రేయసి ప్రియుడు ఎలా మరి ఒకరికొకరు ఎడబాయకుండా మాట్లాడుకోవాలని అనుకుంటారో అలాగే దేవుడు కూడా కోరుకుంటాడు. ఆదివారం వచ్చినప్పుడు పక్కవారిని చూసి మరి నిన్న జరిగిన విషయాలు, మొన్న జరిగిన విషయాలు, మరి సంఘంలో అప్పుడు ఇలా జరిగాయి అలా జరిగాయి అనే మాటల కన్నా మరి వచ్చిన వెంటనే మరి తండ్రితో ప్రార్థన చేసుకొని మరి నన్ను కాపాడినందుకు కృతజ్ఞతలు తండ్రి అని ఆయనకు కృతజ్ఞతలు తెలియపరచి తర్వాత మరి సంఘంలో కూర్చోవాలండి. ఇక్కడ దావీదు గారు అదే చేస్తున్నారు. మరి సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నం 3 పూటలు ఆయన ప్రార్థన చేస్తున్నాడు. అంటే ప్రార్థనలో ఉంటేనే దేవునితో మనకు సరైన సంబంధం ఉంటుందని ఇక్కడ భక్తుడు తెలియపరుస్తున్నాడు. అలాగే మరి సమూయేలు రాసిన మొదటి పత్రిక, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయం 23వ వచనం మనం చదువుకుందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడని అగుదును. ఏమండి, ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడు? ప్రార్థన చేయటం మానుకుంటే
దేవునికి విరోధంగా మనం పాపం చేసిన వారం అంట. ఈరోజు ఎంతమంది ప్రార్థన చేయడం మానుకుంటున్నారో వారందరూ దేవునికి విరోధంగా పాపం చేసిన వారండి. ప్రార్థన చేయాలి, ఖచ్చితంగా దేవునితో మాట్లాడాలి. ఏమంటే దేవునితో మాట్లాడకుండా ఉంటే ఆయన ఎంత బాధపడతాడు. ఇంట్లో ఏమంటే మన పిల్లలను మనం చూస్తుంటాం, వారు మనతో మాట్లాడుకుంటే మనకు ఎంత బాధ ఇస్తుంది. కన్న తర్వాత మరి తల్లిదండ్రులమైన మనము పిల్లలు మనతో మాట్లాడాలని, మరి వారి స్వచ్ఛమైన హృదయంలో నుంచి అనేకమైన మాటలు మనం వినాలని ఎంతో ఆశపడతాం. అలాగే దేవుడు కూడా నాతో మాట్లాడుకుంటే, ప్రార్థన చేయకుంటే నాకు విరోధంగా మీరు పాపం చేసిన వారని భక్తుని ద్వారా తెలియపరుస్తున్నాడు. అలాగే మరొక మాటను మనం చూస్తే అపోస్తుల కార్యములు, మరి ఇప్పటి వరకు పాత నిబంధన గ్రంథంలో భక్తుల ప్రార్థనలు మనం విన్నాం. చాలామంది ప్రార్థించారు. మరి దానియేలు గారు, అలాగే దావీదు గారు, చాలామంది భక్తులు ప్రార్థించారు. కానీ ఇప్పుడు క్రొత్త నిబంధనలు మనం చూద్దాం. క్రొత్త నిబంధనలో ప్రార్థనకు ప్రియారిటీ లేదు, కేవలం ప్రకటిస్తూనే ఉండాలి అని అనుకోవడం పొరపాటు. ప్రకటించాలి, కానీ ప్రకటించడంతో పాటు మనకు వ్యక్తిగతంగా ప్రార్థన అనుభవం ఉండాలి, దేవుడితో సరైన సంబంధం మనం ఉండాలి. అలాగే మరి అందుకే క్రొత్త నిబంధనలో ఇది క్రైస్తవుల కోసం అనుకుంటారు కాబట్టి క్రొత్త నిబంధన రాయబడింది. ఆ క్రొత్త నిబంధనలోనే భక్తులు ఏం చేశారో మనం ఆలోచించేద్దాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము మరి 1వ వచనం 2వ వచనం మనం చదువుకుందాం. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 1-2 వచనాలు. ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అను భక్తుడు ఒకడు కైసరియాలో ఉండెను. అతడు తన ఇంటి వారితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయుచు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే ఇది క్రొత్త నిబంధనలో రాయబడింది. ఏమండి, శతాధిపతి ఏం చేస్తున్నాడంట? ఏమండి, బహుధర్మం చేస్తున్నాడు, భయభక్తులు కలిగి ఉన్నాడు, ప్రజలతో నీతిగా న్యాయంగా నడుచుకుంటున్నాడు. కానీ ప్రార్థన విడిచిపెట్టాడా? ఎల్లప్పుడూ ప్రార్థన చేసేవాడంట. చూడండి, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. ప్రార్థన అవసరమా అండి? భక్తునికి ప్రార్థన అవసరమా? ఈ ప్రార్థన విని దేవుడు దేవదూతను అతని దగ్గరికి పంపిస్తాడండి. నిజంగా ప్రార్థనలో అంత శక్తి లేకపోతే దేవుడు విని ఎందుకు దేవదూతను పంపిస్తాడు? ప్రార్థనలో శక్తి ఉంది. ప్రార్థన అంటే దేవుని ప్రేమించడం, ప్రార్థన అంటే ఆయనతో మాట్లాడడం. మరి అలాగే అదే అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనంలో మనం చూద్దాం మరొక మాట. అపోస్తల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనం. అయితే మేము ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును ఎడతెగక ఉందమని చెప్పిరి. ఇక్కడ భక్తులు మాట్లాడుతున్నారు. అయితే మేము ప్రార్థన యందును, ఇక్కడ ప్రార్థన అని ప్రస్తావిస్తున్నాను చూడండి. ప్రార్థన యందును వాక్య పరిచర్య యందును, కేవలం వాక్య పరిచర్య ఎందే కాదు, ఇక్కడ ప్రార్థన అనే మాట ముందుగా ప్రస్తావించడం జరిగింది. తర్వాత వాక్యం. మనం దేవునితో ముందు ప్రార్థనలో గడుపుతూ ఆయనతో సరైన సంబంధం కలిగి ఇతరులకు మరి వాక్యం చెప్పడానికి మనము ముందుకు వెళ్ళాలని ఈ వచనం మనకు తెలియపరుస్తుందండి. అలాగే ప్రార్థన యందు వాక్య పరిచర్య యందు ఎడతెగక ఉందుమని చెప్పిరి. ఎడతెగక ఉండాలని మరి ఆనాడు క్రైస్తవ సమాజం చెబుతుందండి. అలాగే అపోస్తల కార్యములు 10వ అధ్యాయం 9వ వచనం మనం చూద్దాం. ఈ వచనాలన్నీ ఎందుకు చూపిస్తున్నానంటే, చాలామంది ప్రార్థన అనే పదం వినగానే అది పాత నిబంధన గ్రంథానికి సంబంధించింది, భక్తులకు సంబంధించింది, ప్రవక్తలకు సంబంధించింది అనుకుంటారు. కాబట్టి మరి క్రొత్త నిబంధనలో కూడా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారో, దేవునితో ఎంతమంది సరైన బంధం కలిగి ఉన్నారో అందుకే ఈ వచనాలు చూపిస్తున్నానండి. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 9వ వచనం. పగలు ఇంచుమించండి. మరునాడు వారు ప్రయాణమైపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కాను. ఎందుకంటే అవసరమా? ప్రార్థన చేయుటకు మిద్దె మీదకి ఎక్కడం అవసరమా? మరి సమాజంలోనికి వెళ్ళి ప్రార్థన చేయొచ్చు కదా? లేదు. తండ్రితో తనకు సరైన బంధం ఉండాలంటే తండ్రికి తనకు మధ్య ప్రార్థన అనే బంధం ఉండాలి. అందుకే ఆయన పగలు 3 గంటలకు, ఎప్పుడు రాత్రి కాదు, సాయంకాలం కాదు, పగలే 3 గంటలకు ఆయన మరి క్షమించండి 12 గంటలకు ప్రార్థన చేయటకు మిద్దె మీదకి వెళ్ళాడు. అంటే ప్రార్థన ఎంత అవసరమైందో ఇక్కడ మరి పేతురు గారు కూడా మనకు తెలియపరుస్తున్నాడు. అలాగే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం కూడా మనం చదువుకుందాం. మరి అక్కడ కూడా ప్రార్థన చేసినట్లుగా మనకు కనబడుతుంది. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనతో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుదును. ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? ఫిలిప్పీలకు పత్రిక రాస్తూ ఆయన మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషంతో ప్రార్థన చేయుదును అంటున్నాడు. ఈరోజు మరి చాలా సంఘాలు మనం చూస్తే ఏవో మరి లోక సంబంధమైన సమస్యలు తెచ్చి దేవునికి చెబుతూ ఉంటారు. అవి చిన్నటండి. ఈ లోకంలో మనం కష్టపడి తెలివిగా మనము వాటిని జయించాలని ముందడుగు వేస్తే అవన్నీ తొలగిపోతాయి, వాటికి అవే తొలగిపోతాయి. కానీ చిన్న వాటిని దేవుని దగ్గరికి తేకూడదు. ఏమండి, చాలామంది మా బిడ్డకు వివాహం కాలేదు, మరి వివాహం అయ్యేటట్లుగా చూడండి అని, లేదా ఒక బిల్డింగ్ కట్టుకొని మరి స్లాబ్ వరకు గోడలు ఎక్కాయి, తర్వాత స్లాబు పడలేదు, ఇది జరగాలని, ఇలాంటి మరి చిన్న విషయాలు దేవునికి అప్పచెప్తూ ఉంటారు. ఇలాంటి ప్రార్థనలు కాదు. ఇక్కడ పౌలు గారు సంతోషంతో ప్రార్థన చేస్తున్నాడు. సంతోషం కలిగి అంటే సంఘాన్ని చూసినప్పుడు, ఫిలిప్పీలో ఉన్న సంఘాన్ని చూసినప్పుడు ఆయనకు ఎంతో సంతోషం ఇచ్చింది. అంటే దేవునితో మంచి సంబంధం వాళ్ళు కలిగి ఉన్నారని పౌలు గారు తెలుసుకొని సంతోషంతో తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు. అలాగే మరి తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం కూడా మనం చదువుకుందాం. తిమోతికి రాసిన 1వ పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకును విమోచన క్రయధనముగా కావున ప్రతి స్థలమందునే ఉంటుంది. చూడండి, 1 తిమోతి 2వ అధ్యాయము 8వ వచనం. కావున ప్రతి స్థలమందును పురుషులు కోపమును సంశయములను లేనివారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. ఇక్కడ దేవుడు మరి అపోస్తలుడైన పౌలు గారు తిమోతి ద్వారా మరి దేవుడు రాయిస్తున్నాడు. మరి తిమోతికి రాసిన పత్రికలో దేవుడు రాయిస్తున్నాడు. మరి పురుషులు వాక్యం చెప్పడానికే కాదు, చేతులు పైకెత్తి వాళ్ళిలా వీళ్ళిలా అని వాక్యంలో చెప్పడమే కాదు, కానీ చేతులు పైకెత్తి ఏం చేయమంటున్నాడు? ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది కాకుంటే ఇక్కడ తిమోతికి రాసిన పత్రికలో క్రొత్త నిబంధనలో దేవుడు ఎందుకు రాయిస్తాడు? కాబట్టి ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అలాగే మరొక వచనం మనం చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడు ఎవడో వాడు రక్షించబడును. నిజంగా అండి, ప్రార్థన చేస్తేనే మనకు రక్షణ వస్తుంది. బాప్తిజం తీసుకొని సంఘంలో చేర్చబడి ప్రభు యొక్క బల్లలో మరి చేయి వేస్తూ సువార్తలకు వెళుతూ ఉంటేనే కాదు, ప్రభువు కోసం మనం ప్రార్థన చేస్తేనే, ప్రభువు నిమిత్తం ప్రార్థన చేస్తేనే మనం రక్షించబడతామని వాక్యం ఇంత స్పష్టంగా చెబుతుందండి. నిజంగా ప్రార్థన లేని జీవితాలు నిజంగా దేవునితో సంబంధం లేని జీవితాలు అని మనం చెప్పాలి. దేవునితో విరోధంగా పాపం చేస్తున్నవారు అని మనం చెప్పాలి. ప్రార్థన అంటే నేను ముందుగా చెప్పినట్టుగా కుటుంబంతోనే కాదండి, మనం ఎక్కడికి వెళ్ళినా, మనం ప్రయాణంలో ఉన్నా, పనుల్లో ఉన్నా, ఏం చేస్తున్నా ప్రతిదీ దేవునికి అప్పచెప్తూ ఒక మంచి స్నేహితునిగా దేవుని మనం ఎంచుకొని మరి ఆయనతో మాట్లాడుతూ ఉండాలి. అలాగే లూకా సువార్త, ఇప్పుడు మరి పాత నిబంధనలోని భక్తుల గురించి మనం తెలుసుకున్నాం. అలాగే మరి క్రొత్త నిబంధనలోని భక్తుల గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు మరి మన రక్షకుడైన యేసుక్రీస్తు వారు ఏం చేశారో మరి ఆయన కూడా వాక్యం ప్రకటిస్తూనే వెళ్ళాడా, ఎక్కడ ప్రార్థన చేశాడా చేయలేదా అనే మాటలను కూడా మనం చూద్దాం. లూకా సువార్త 9వ అధ్యాయము 18వ వచనం. లూకా సువార్త 9వ అధ్యాయము. ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా. ఈ వచనం మనం జాగ్రత్తగా వినాలి. ఏమండి, ఈయన లోకరక్షకుడు అండి, ప్రజలను కాపాడడానికి వచ్చిన రక్షకుడు. ఏమండి, తండ్రి అయిన దేవుని కుమారుడు. ఈడ ప్రార్థన చేయడం అవసరమా? ఎందుకు చేస్తున్నాడు? అది కూడా సమాజం మధ్య కాదు, ఒంటరిగా, అంటే తండ్రితో ఏకాంతంగా గడుపుతున్నాడు. ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ఒంటరిగా ప్రార్థన చేయడం అవసరమా? ఏమంటే మన రక్షకుడిని యేసుక్రీస్తు వారండి మనందరికీ మాదిరి. మరి ఇప్పటి వరకు రొట్టె ద్రాక్షరసంలో చేయి వేశాం కదా.
అది ఎందుకు వేశామంటే మన క్రీస్తుని బట్టి. ఆయన ఏమంటున్నాడు, ఒకప్పుడు ఆయన ఒంటరిగా ప్రార్థన చేయుచుండగా ప్రార్థన చేశాడండి, ఆయన ప్రార్థన చేశాడు. ఇంకా ఎటువంటి ప్రార్థన చేశాడో మనం చదువుకుందాం. మరి అదే లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనం. ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఇక్కడ కూడా మనం చూస్తే ఏమండి, కొండ ఎక్కి ప్రార్థన చేయుట యందు రాత్రి గడిపెనట. మనము మన ప్రక్కన మందిరం ఉన్నా కూడా వెళ్ళలేం. చాలామంది వెళ్ళలేరండి, ప్రార్థన అంటే విసుక్కుంటారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చేస్తున్నారు? ఆ కాలంలో ఆయనకు మనలాగా వాహనాలు లేవండి, ఏ టెక్నాలజీ లేదు ఆ కాలంలో. కానీ ఆయన కాలినడకతో కొండ మీదకి వెళ్ళి, ఏమండి, కొండ అంటే చిన్నగా ఉండదు కదండి, చాలా పెద్ద కొండలు ఉంటాయి. ఆ కొండ మీదకి వెళ్ళి రాత్రి అక్కడే ఉన్నాడంట, ఆ చీకటి ప్రదేశంలో. ఆ కొండలో ఉండి తండ్రికి ప్రార్థన చేస్తున్నాడంట. అంత అవసరం అంటే తండ్రితో అంత కనెక్ట్ అయి ఉండాలి ప్రతి క్రైస్తవుడు. అందుకే క్రీస్తు మనకు మాదిరిగా చూపిస్తున్నాడు. ఆయన పరలోకం నుంచి వచ్చిన వాడే, అన్నీ తెలిసిన వాడే, జ్ఞానవంతుడే. కానీ తండ్రితో అంత సంబంధం కలిగి ఎందుకు ఉన్నాడంటే అలా ప్రతి క్రైస్తవుడు ఉండాలని, క్రీస్తుని ధరించుకున్న ప్రతి మనిషి అలా ఉండాలని క్రీస్తు మనకు నేర్పుతున్నాడు. అలాగే లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం మనం చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యంలోనికి వెళ్ళని. ఇక్కడ కూడా ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారే, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారే ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి వెళ్ళాడంట. ఏమండి, ప్రార్థన చేయుటకు అరణ్యంలోకి ఆయన వెళ్ళాడంట. అంటే ప్రార్థన ఎంత అవసరం, తండ్రితో మనకు సంబంధం ఎంత అవసరమో ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇంకా యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థించిన మరి చాలా సందర్భాలు ఉన్నవండి, అవన్నీ చెబితే సమయం అయిపోతుంది కనుక మరొక మరి ప్రాముఖ్యమైన మాటను మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి ఉన్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తనను మరణము నుండి రక్షించగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ వచనం మనం చూస్తే, ఈ వచనం ప్రకారం మనం ఆలోచిస్తే చాలా భయం వేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారే లోకాలను కలుగజేసిన ఆయనే ఏమండి మహారోదనతోనూ, ఏమండి దుఃఖముతోనూ కన్నీళ్లతోనూ తండ్రికి ప్రార్థన చేస్తే ఆయన అంగీకరించబడ్డాడంట, లేదంటే అంగీకరించబడ్డాడు. ఈ మాటలు మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభువారే అంత వేదనతో మహారోదనతో ఆయన కన్నీళ్లు విడిచి భూమి మీద ఉన్నప్పుడు ప్రార్థిస్తే మనం ఎంతటి వారం అండి? మనకు ప్రార్థన అవసరం లేదా? మనం ప్రార్థించవలసిన అవసరం లేదా? తండ్రితో సరైన బంధం కలిగి ఉండడం మనకు అవసరం లేదా? ఏమండి, వాక్యం ప్రకటిస్తున్నాడు, అనేక స్వస్థతలు చేస్తున్నాడు, జ్ఞానాన్ని వెదజల్లుతూ ఉన్నాడు, కానీ ఆయన ప్రార్థన కూడా చేస్తున్నాడు. ప్రార్థన ఎంత ప్రాముఖ్యమైనది చూడండి. అందుకే అండి నాడు క్రైస్తవ జీవితాలలో ప్రార్థన ఎంతో అవసరమైందని మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఆయన జీవితాన్ని మనకు తెలియపరుస్తున్నాడు. నిజంగా ప్రార్థన లేని జీవితం, మరి క్రైస్తవ భక్తి జీవితంలో మనం సరిగా ఉండలేమండి. ప్రార్థన ఖచ్చితంగా ఉండాలి, దేవునితో సరైన బంధం ఖచ్చితంగా ఉండాలి. ఈ ప్రార్థన ఎంత గొప్పదినమని అని మనం ఆలోచన చేస్తే మరొక వచనం, అద్భుతమైన వచనం ఉందండి, దాన్ని కూడా మనం ఆలోచించేద్దాం. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము 8వ వచనం. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము 8వ వచనం మనం చూద్దాం. ఆ 4 జీవులలో 5, 8 ఈ పాత్రలు పరిశుద్ధ ప్రార్థన. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఫస్ట్ నుంచి ఆయన దానిని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను వీణలను ధూప ద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఈ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడి ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. ఇక్కడ ప్రకటన గ్రంథంలో మరి యోహాను గారు ఏం తెలియపరుస్తున్నారు? పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా ఏం తెలియపరుస్తున్నారంటే
పరిశుద్ధుల ప్రార్థనలు. ఏమండి, దేవుని సింహాసనం ముందు 24 పెద్దలు పరిశుద్ధుల ప్రార్థనలు పాత్రలో అక్కడ అప్పగించుతున్నట్లుగా మనం చూడగలం. అంటే తండ్రి యొద్దకు సింహాసనం దగ్గరకు పరిశుద్ధుల ప్రార్థనలు చేరాయంటే ఏమండి, ప్రార్థనలు ఎంత ప్రాముఖ్యమైనవో మనం ఆలోచించాలి. ఈరోజు మన ప్రార్థన చేస్తున్నామా? మన ప్రార్థనలు దేవుని చెంతకు వెళుతున్నాయా అని మనం ఆలోచించాలి. ప్రియమైన దేవుని వల్ల జ్ఞానం నేర్చుకోవాలి. జ్ఞానం నేర్చుకున్న వెంటనే మరి అన్నీ మనకు వచ్చేసాయని మనం అనుకోకుండా ప్రార్థనలో ఎక్కువగా దేవునితో మనం గడపాలి. దేవునితో మన బంధం సరిగా ఉంటేనే ఈరోజు మనుషులు మనం వాక్యం బాగా చెబితే మనం మెచ్చుకుంటారు. ఏదైనా మన జీవితంలో ఏదైనా కష్టం జరిగినప్పుడు లేదా పొరపాటు జరిగినప్పుడు మరి వెంటనే నిందించడానికి ఎటువంటి వెనకడుగు వేయరండి. ఆ దినాలలో అతను అంతగా కష్టపడ్డాడు కదా, ఇప్పుడు ఏదో తప్పని పరిస్థితుల్లో ఇలాంటి మరి పరిస్థితి అతనికి జరిగింది అని ప్రేమించేవారు ఎవరు ఉండరండి. నిజంగా క్రీస్తు సంఘం మరి అనుకుంటాం, కానీ సంఘంలో కూడా చాలామంది అలా ఉంటారండి. కాబట్టి జాగ్రత్తగా తండ్రితో మన సంబంధం బాగుంటే ఆయన ప్రతి విషయంలో మనల్ని తప్పిస్తాడు. ఎవరి దగ్గర మనల్ని తల వంచేటట్లుగా ఆయన చేయడు. ఎందుకంటే ఆయన ప్రతిక్షణం మనం ఒక ప్రేమికునిలాగా ఆయనతో మాట్లాడతాం కాబట్టి, ఆయనతో అనుబంధం కలిగి ఉంటాం కాబట్టి ఆయన ఆత్మ ద్వారా మనకు బోధిస్తాడు. బైబిల్లోని మాటల ద్వారా మనకు తెలియపరుస్తాడు. నాయన, ఇలాంటి తప్పుడు ఆలోచన నీకు వస్తుంది, అపవాది కలిగిస్తుంది, నువ్వు జాగ్రత్తగా ఉండని దేవుడు ఇతరుల ఎదుట మనల్ని తల దించకుండా ఉండేటట్లుగా మనల్ని చేస్తాడండి. అందుకే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి పాపం చేయలేదంటే కారణం ఆయన ప్రార్థన వలనే పాపాలను జయించాడు. ఏమండి, ఎంతోమంది స్త్రీలు పురుషులు ఎంతో జన సమూహముల మధ్య ఆయన నడిచేవాడు. మరి ఎన్నో రాత్రులు కాలినడకనే తిరిగేవాడు. ఏమండి, ఎంతోమంది ఆయనను శోధించుటకు వచ్చారు. కానీ నాలో పాపం ఉందని మీలో ఎవడు స్థాపిస్తాడని సవాలు చేశాడంటే దానికి కారణం ప్రార్థనే, తండ్రితో మరి ఆయనకున్న అనుబంధమే. ఏమండి, చాలామంది అంటుంటారు యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన మరి పాపం చేయలేదు, తప్పులు చేయలేకుండా ఉన్నాడంటే దానికి కారణం ఆయన దేవుడు కదా, అందుకే అలా ఉన్నాడు అంటారు. కానీ అది నిజం కాదండి. ఆయన మనలాంటి శరీరాన్ని ధరించుకొని వచ్చాడు, మనలాంటి పాప శరీరాన్ని ధరించుకొని వచ్చాడు. కానీ పరిశుద్ధులుగా ఎలా బ్రతకాలన్నది తండ్రితో సంబంధం కలిగి ప్రార్థన కలిగి మరి నిరూపించి చూపించి మరణాన్ని గెలిచి తిరిగి వెళ్ళిపోయాడండి. అంతటి గొప్ప మహానుభావుడి ప్రార్థన చేసినప్పుడు ఈరోజు మరి ప్రతిదినం దేవునితో మనం ప్రార్థనలో గడపాలి, దేవునితో మాట్లాడాలి. తండ్రితో మాట్లాడడానికి మనకి ఎందుకంటే సిగ్గు? ఏమంటే ఈరోజు మన కుమారుడు కానీ కుమార్తె కానీ మనతో అప్పుడప్పుడే అతనికి వస్తున్న ఆ చిన్ని మాటలతో అతను మాట్లాడుతున్నప్పుడు మనం ఎంత సంతోషపడతామండి. ఇంకా మాట్లాడాలి, ఇంకా అతని మాటలు వినాలని ఆశపడతాం. అలాగే సంఘంలోకి వచ్చిన మనం అందరము తండ్రికి పిల్లలం, మనం మాట్లాడాలని ఆయన ఆశపడతాడు. మరి ఇక్కడ సంఘంలో ఎన్నోసార్లు చాలామందికి ప్రార్థన చేయమనే అవకాశాలు వస్తాయి, కానీ వాటి విలువ తెలియక మరి మేము చేయలేము అన్నట్లుగా మాట్లాడుతుంటారు. ఏమంటే ప్రార్థన చేసేది మనుషులు వినడానికి కాదు కదండి, పరలోకమందున మా తండ్రి అంటాం. అంటే మనం ఎవరితో మాట్లాడుతున్నాం? తండ్రితో మాట్లాడుతున్నాం, ఇక్కడున్న మనుషులతో కాదు కదా. కాబట్టి పరలోకమందున మా తండ్రి అని అంటున్నాం అంటే మనం తండ్రితో మాట్లాడుతున్నాం, అది ప్రార్థన. కాబట్టి ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయడానికి సిగ్గుపడకూడదు, ఎందుకంటే మనం తండ్రితో మాట్లాడి నిజంగా తండ్రిని మనం ప్రేమిస్తున్నామన్న రుజువు ఏదైనా ఉందంటే ప్రార్థన చేయాలి. తండ్రితో ఎంతో అనుబంధం కలిగినట్టుగా మనం ప్రార్థించాలి. తండ్రి, ఈ దినం నన్ను కాపాడావు, నా ప్రయాణంలో తోడుగా ఉన్నావు, నీ కృతజ్ఞతలు తండ్రి అని తెలియపరచాలి ప్రతి విషయంలో. ఏమండి, నిజంగా ఏమండి, ఈరోజు మనం బ్రతుకుతున్న ఈ బ్రతుకు మనది కాదు. అలాగే మన పైన ఉదయిస్తున్న సూర్యుడు మనం చేసుకోలేదు, ఈ మానవులు ఈ అధికారులు ఎవరూ చేసుకోలేదు. అలాగే మనం ప్రతి క్షణం పీలుస్తున్న గాలి మనం చేసుకోలేదు. అలాగే ప్రతిదినం మనం త్రాగుతున్న నీరు కూడా మనం చేసుకోలేదు. ఇవన్నీ చేసింది ఎవరు? మన తండ్రి అయిన దేవుడు. కాబట్టి ఆ తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతగా ప్రార్థన చేయడం ఏమాత్రం తప్పు కాదు. ఆయన విసుక్కోడండి. ఎందుకు విసుక్కుంటాడు? ఈరోజు మన కుమారుడు మన పట్ల తప్పు చేస్తే మనం విసుక్కుంటామా? ఎన్నిసార్లు తప్పు చేసినా మరలా నా కుమారుడే కదా అని చేరదీస్తాం. ఏమండి, అతడు చనిపోవాలని మనం కోరుకోం. అలాగే దేవుడు కూడా మన బ్రతికి భూమి మీద ఉన్నామంటే అది ఆయన కృపే. మనం సహించరాని నేరాలు చేస్తే ఆయన మనల్ని భూమి మీద నుండి తీసివేస్తాడు. మనం ఇంకా బ్రతికున్నామంటే మనము ఇంకా ఆయన యుద్ధకు తిరిగి వస్తామని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఎవరు కూడా నేను అలాంటివన్నీ ఇలాంటివన్నీ నా ప్రార్థన దేవుడు వింటాడా అని అనుకోకుండా
దేవుడు ప్రతి ఒక్కరి ప్రార్థన, ఎందుకంటే మనం అందరం ఆయన పిల్లలమే కనుక ఎంతోమందిని మరి పాపుల మనవి విన్న దేవుడు సంఘంలో ప్రతిదినం దేవుని కార్యక్రమాల్లో పాల్గొంటున్న మనవి ఆయన వినడు అని మనం అనుకోవద్దు. ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థనలు వింటాడు. అలాగే ఈ అంత్య దినాలలో క్రీస్తు రెండవ రాకడ సమీపిస్తున్న దినాలలో మనము క్రీస్తు రెండవ రాకడకు మరి శక్తివంతులుగా నిలబడాలంటే అది కూడా ప్రార్థన అని మరొక వచనాన్ని చివరిగా మనం చదువుకొని ముగించుకుందాం. ఏమండి, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం చదువుకుందాం. చివరి మాట, చివరిగా క్రీస్తు రెండవ రాకడలో మనం బ్రతికి ఉంటే మనల్ని నిలబెట్టేది ఏమిటో ఇక్కడ మరి స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారు తెలియపరుస్తున్నారు. ఆ మాటను మనం చదువుకుందాం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం. లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనం మనం చదువుకుందాం. కాబట్టి మీరు జరగబో వీటి నెలలను తప్పించుకొని మనిషి కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి. ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏమిటంటే, మనం నిద్రించకుండా ఎల్లప్పుడూ ప్రార్థన చేయమని దీని అర్థం కాదు. నిద్రించాలని దేవుడు మనకు రాత్రిని ఉంచాడు. మనం మెలకువగా ఉండాలని ఎందుకంటున్నాడంటే, ఈ లోక సంబంధమైన ఆశల వెంబడి, కోరికల వెంబడి, అలాగే దేవునికి దూరం చేసే కార్యక్రమాల వెంబడి మనం వెళ్ళకుండా మెలకువ అంటే చురుగ్గా ఉండి ప్రార్థన చేయాలని మరి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు చెబుతున్నాడు. ఏమంటే మనిషి కుమారుని ఎదుట అంటే రెండవ రాకడలో, క్రీస్తు రెండవ రాకడలో ఆయన ఎప్పుడు వస్తాడో మనకు తెలియదు కదండి. అలాగే మన మరణం ఎప్పుడు వస్తుందో కూడా మనకు తెలియదు. ఒకవేళ క్రీస్తు రెండవ రాకడ వచ్చినప్పుడు ఆయన ఎదుట మనం నిలబడాలంటే మనం నిలబెట్టేది ఏమిటంటే ప్రార్థన. ఎల్లప్పుడూ ప్రార్థన చేయించు మెలకువగా ఉండాలంట. ప్రార్థన చేయాలంటే ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. తండ్రితో మన బంధం సరిగా ఉందా లేదా అని తెలియపరిచేదే ప్రార్థన. ఈ లోకంలో మనం పడిపోకుండా నిలువబడి పరిశుద్ధులుగా బ్రతుకుచు అనేకులకు దేవుని మాటలు అందించాలి అని మనం అనుకుంటే దానికి ముందుగా ఉండవలసింది ప్రార్థన. కాబట్టి ప్రార్థనలోని ఈ ప్రాముఖ్యతను తెలుసుకున్న మనము మరి ఆనాడు భక్తులు ప్రార్థన చేశారు, అలాగే అపోస్తలులు ప్రార్థన చేశారు, ప్రారంభ క్రైస్తవ సంఘం, అలాగే మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రికి ప్రార్థన చేసి ఏమంటే మహారోదనతో కన్నీళ్లతో ఆయన ఏమంటే యాచించినందునే ఆయన అంగీకరించబడ్డాడని మనం ఎన్నో లేఖనాలు చదువుకున్నాం. కాబట్టి మనం కూడా ప్రార్థన చేయుటకు సిగ్గుపడకుండా, అలాగే మన ఆత్మీయ జీవితంలో మన ఒంటరి ప్రయాణాల్లో మనం ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుతో మరి తండ్రితో సరైన సంబంధం కలిగి ఒక ప్రేమికుని వల్లే ఆయనతో మాట్లాడుతూ ప్రతి విషయంలో దేవునితో ప్రార్థనలు గడపాలని మరి సంఘానికి తెలియపరుస్తూ నేను ఆ మాటలు ముగిస్తున్నానండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి మీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ద్వారా మరొకసారి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈరోజు తండ్రి జ్ఞానం నేర్చుకుంటున్నామని, నాయన బైబిల్ బోధించగలిగే వాక్చాతుర్యం మాకు ఉందని తండ్రి మేము అనుకొని తండ్రి, ఒకవేళ తండ్రి ప్రార్థించకుండా మిమ్మల్ని నిర్లక్ష్యం చేస్తామేమో అని తండ్రి ఆలోచన చేసి తండ్రి ఈ లేఖన భాగాలన్నీ నన్ను మేము చదువుకొని మమ్మల్ని మేము తండ్రి సరి చేసుకున్నట్టుకు తండ్రి ఈ మాటలు మేము మాట్లాడుకున్నాం తండ్రి. మేము నాయన మీకు దూరం కాకుండా ప్రతి క్షణం తండ్రి మేము ప్రార్థిస్తూ మీతో మాట్లాడుతూ తండ్రి మా అడుగులను తండ్రి ముందుకు వేస్తూ నాయన ఈ జీవన ప్రయాణంలో తండ్రి ముందుకు వెళ్ళే భాగ్యాన్ని ప్రసాదించండి. విన్న మేమందరం తండ్రి నీ మాటల ప్రకారం బ్రతికి నాయన సువార్త పనుల్లో తండ్రి ఎప్పుడు నాయన ముందు ఉండి తండ్రి మిమ్మల్ని సంతోషపెట్టే వారంగా భక్తుల వల్లే నాయన యేసుక్రీస్తు వారి వల్ల తండ్రి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించమని యేసుక్రీస్తు వారి ద్వారా ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరి ఈ సమయంలో పురుషులు వచ్చే ఒక అమూల్యమైన పాట మరి సంజీవన్న సహోదరుడు సంజీవన్న గారు వచ్చి ఒక అమూల్యమైన పాట పాడుతుండగా మరి దేవుని పని నిమిత్తం మనకు కానుకలు సమర్పించుకున్నాం.